విష్ణు పురాణం 13వ భాగం. ఓం నమో నారాయణాయ. మాంధాత కొడుకైన అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని సూతుడు హరీషుడు, వాని సంతతి ఆంగీరసులు అనే గంధర్వులు 6 కోట్లు. వారు పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న నాగరాజులను చెదరగొట్టి వారి ఆధీనంలో ఉన్న రత్నాలను, కామిని రత్నాలను బలాత్కరించి గ్రహించగా నాగరాజులు బయల్వేడలి పాలకడలిని చేరి కాలాత్ముడు, లోకారాధ్యుడు, సర్వమంగళమూర్తి, లోకాభిరాముడు, కరుణసాగరుడు, పన్నగశయనుడు, శంకుచక్రధరుడు, కోటి సూర్య ప్రభాభాసమానుడు, సౌభాగ్యలక్ష్మి సమేతుడున్న అయిన లక్ష్మీకాంతుణ్ణి ప్రార్థించగా యోగనిద్రలో ఉన్న శ్రీపతి మేల్కొన్నాడు. పన్నగపతులు స్వామికి దండ ప్రణామం చేసి తమ ఇక్కట్లు గంధర్వులచే చెప్పించారు. అది విని లక్ష్మీపతి మన్నించి పన్నగ సర్పాలను ఆధారంగా చూసి అన్నాడు, పురుకుచ్చుడు పరిపాలకుడుగా భూమిలో ఉన్నాడు. నా ప్రభావం ఆ పరిపాలకునకు అంగరక్షగా ఉన్నది. మీరు వెళ్ళి ఆ రాజును కోరండి. అతడు గంధర్వులను అవలీలగా సంహరించి మీకు మేలు కలిగిస్తాడు. వెళ్ళండి. నాగపతులు వెనుదిరిగి తమ లోకానికి వచ్చి ఒకచోట అంతా గుమిగూడి ఆ రాజు వద్దకు ఎవరిని పంపడం అని విచారిస్తూ ఉండగా ఒక ముని వచ్చి, ఎవరిని పంపాలో నేను చెప్తాను వినండి. పురుకుచ్చుడు నర్మదా నదీ యందు అత్యధిక ప్రేమతో ఉన్నాడు. ఆ నర్మద కూడా అతని యందెంతో అనురాగంతో ఉన్నది. కనుక మీరు వెళ్ళి ఆ నర్మదకు మీ బాధ చెప్పి ప్రార్థించండి. ఆమె కనకరించి పురుకుచ్చుని ప్రేరేపిస్తుంది. అంతా రాజు వచ్చి మీ పక్షాన నిలిచి శత్రువులను హతమారుస్తాడు అని చెప్పి ముని వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఆ సమయానికి నర్మద దివ్యకాంతగా మారి అక్కడకు వచ్చింది. పన్నగులామెను ప్రార్థించి తమ బాధ చెప్పుకున్నారు. వెంటనే ఆమె పురుకుచ్చుని వద్దకు వెళ్ళి ఆనందంగా పలకరించి పాతాళానికి తీసుకువచ్చింది. నాగపతులు పురుకుచ్చుని యథోచితముగా సన్మానించి, రాజా, మహావిష్ణువు వాక్కు మా పగవారిని పరిమార్చి మాకు మేలు కలిగిస్తావని ఆ మాట సఫలం చేయవలసిందని వేడుతున్నాము. వెంటనే పురుకుచ్చుడు నాగవైరులను గంధర్వులు నెదిరించి సహజము విష్ణు ప్రభావ భరితము అయిన భుజబలముతో 6 కోట్ల గంధర్వులను హతమార్చి నాగులకు నిర్భారానందం కలిగించాడు. వారికి ఎలాంటి కష్టం లేకుండా చేసి వారి వలన స్వకులాభివృద్ధి అయ్యేట్లు వరం పొంది నిజపురానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. తమకెంతో ఉపకారం చేసిన నర్మదకి వరము ఇవ్వవలనని తలచి పన్నగ వటులామెను పూజించి అన్నారు, అమ్మా, నీ పేరు చతుర్థి విభక్త్యంతముగా చేసి చివర నమః చేర్చి ఉభయ సంధ్యలయందును భక్తితో స్మరించే వారికి సర్పవిషం సోకదు. నీ దివ్యనామం ఉచ్చరిస్తూ భుజించే వారికి ఆ సమయంలో విషమిచ్చినా అది అమృతం అవుతుంది అని వరమియ్యగా నర్మద సంతోషించి అంగీకరించి పురుకుచ్చుని వద్దకు వెళ్ళి అనురాగంతో అతనిని వరించింది. ఆ ప్రేమ దంపతులకు ఒక కొడుకు త్రసదస్యుడు, అతని సుతుడు అనరణ్యుడు ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా రావణుడు వచ్చి యజ్ఞం చెరచి
అనరణ్యుని చంపి వెళ్ళిపోయాడు. అనరణ్యుని కొడుకు అర్యాక్షుడు, అతని సుతుడు వసుమనుడు, వాని కొడుకు ప్రియారణుడు, అతని సుతుడు సత్యవ్రతుడు వశిష్ఠుని శాపముచే త్రిశంఖునామంతో చండాలుడై ఉన్నాడు. ఆ కాలంలో 12 సంవత్సరాలు వానలేక పాడి పంటలు కరువైపోయాయి. ఆనాటి దుర్దశలో త్రిశంకుడు అడవిలో మృగాలను చంపి వాటి మాంసం విశ్వామిత్ర పుత్ర కళాత్రాదులకు ఇస్తూ గంగ ఒడ్డున ఒక మర్రి చెట్టు క్రింద వారికి నివాసం ఏర్పరచి ఈ చండాలుణ్ణి అనుగ్రహించండని ప్రార్థించేవాడు. అలా కొన్నాళ్ళు కాగా విశ్వామిత్రుడు అతని వృత్తాంతం తెలుసుకొని కనికరించి పరమ పావనుణ్ణి చేసి శరీర స్వర్గం కలిగించాడు. ఆ త్రిశంకుని కొడుకు హరిశ్చంద్రుడు సకల సంపదలు విశ్వామిత్రునకు సమర్పించి సత్యవ్రతమును పాలించి సత్య హరిశ్చంద్రుడనే సార్థక నామధేయుడయ్యాడు. భుజబలముతో సప్తద్వీపాలు తనవిగా తన ఆజ్ఞ చెల్లేట్టు రాజ్యం చేశాడు. సాక్షాత్తు శ్రీహరిలాగా చిరకాలం సర్వ సమృద్ధిగా నేలాడు. రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు నిర్విఘ్నంగా చాలా చేశాడు. అంతమందు దేవలోకంలో ఇంద్రుని సింహాసనమునకు పక్కనే దివ్య సింహాసనాసీనుడయ్యాడు. ధర్మానికి హరిశ్చంద్రుడు పురుషరూపం. ఆ హరిశ్చంద్రుని కొడుకు లోహితాశ్వుడు, అతని సుతుడు హరీషుని కొడుకు చెంచుడు, వాని కొడుకు విజయుడు, వసుదేవుడు అని ఇద్దరు. విజయుని కొడుకు రురుడు, వాని కొడుకు రుకుడు, వాని తనయుడు బహుడు రాజ్యపాలన చేస్తూ ఉండగా వైహాయులు ఆకస్మికంగా వచ్చి రాజ్యం ఆక్రమించుకోగా బహుడు చేసేది లేక భార్య సమేతుడై ఔరవ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటికి అతనికి పట్టమహిషి నిండు గర్భిణి. ఒకనాడు ఆ ఇల్లాలి సవతి తనకి సంతతి లేదనే విచారం, సవతికి సంతతి కలుగుతుందనే కోపం ఏకం కాగా విషం పెట్టింది. ఆ విషం గర్భమును స్తంభింపజేస్తుంది. అలా 7 సంవత్సరాలు కాగా వయస్సు చెల్లిన బాహుడు పరలోకగతుడయ్యాడు. అంతటా గర్భవతి అయిన పట్టమహిషి భర్తతో సహగమనం చేయడానికి సన్నద్ధురాలై చితి దగ్గరగా చేరగా 3 కాలాలు తెలిసిన మహాముని ఔర్యుడు ఆశ్రమంలో నుంచి వెలుపలకు వచ్చి పట్టమహిషిని వారించి అన్నాడు, అమ్మా, చితిలో ప్రవేశించకు. నీ కడుపులో ఉన్న బిడ్డ అసమాన బలపరాక్రమాలు కల వీరుడై విరోధి యముడై భాస్కర సమతేజస్సుడై రాణిస్తూ ఏకచక్రంగా నేలుతాడు. ఎన్నో యజ్ఞాలు సురులకు నరులకు సంతుష్టిగా చేస్తాడు. చక్రవర్తి అవుతాడు. బలిష్ఠులైన కొడుకులు మిక్కిలిగా కలవాడవుతాడు. ఈ సాహసం విడిచి ధైర్యంగా ఉండు. రాణి ముని మాటలకు ధృతి కలదై మరణం మాని పతికి పరలోక క్రియలు చేసి ఆ ముని ఆశ్రమమందే ఉన్నది. కొన్ని దినాలకు గరముతో కొడుకును కన్నది. ఔర్యుడా శిశువునకు సగరుడు అని పేరు పెట్టాడు. జాతకర్మాది క్రియలు జరిపి చౌలోప నయనాదులు విద్యాభ్యాసం, శాస్త్రం, అస్త్రం, శస్త్రం వీటికి సంబంధించిన శిక్షణ, రథ గజ తురగాదులకు సంబంధించిన విద్యలు సక్రమంగా నేర్పాడు.
తరువాత సగరుడు ఒకనాడు తల్లి దగ్గరకు వచ్చి అన్నాడు, జనని, అడవులలో ఉండడం మనకెందుకు? మా తండ్రి ఎక్కడికి వెళ్ళినట్టు? కొడుకు మాట వినగానే ఆ తల్లికి కన్నీళ్లు కారాయి. మెల్లగా అన్నది, నాయనా, ఏమి చెప్పేది? హైహయులు మూకుమ్మడిగా వచ్చి పోరాడి మీ తండ్రిని అడవులకు పారద్రోలారు అని చెప్పి తనకు సవతి విషం పెట్టడం, తండ్రి పరలోకగతుడవడం, ఔర్యుని చేయుత విషయం చెప్పింది. తల్లి మాటలు విని సగరుడు కోపించి, సరే, ఆ దుష్టులను వధించి ముల్లోకాలలో కీర్తి వ్యాపింపచేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళి ముందు హైహయులను యుద్ధానికి పురుగొల్పి అందరినీ ముక్క చెక్కలుగా ఖండించాడు. సగరుని బలపరాక్రమాలను చూసి శకయ వనకాంబోజాదులు బెదిరి పారిపోయి వశిష్ఠుని శరణు కోరారు. వశిష్ఠుడు ఆలోచించి వారిని కులాచారాలు విడిచి గతి తప్పిన వారినిగా, బ్రతికి ఉన్నా చచ్చిన వారినిగా చేసి సగరునితో అన్నాడు, రాజా, నీ ప్రతిజ్ఞ చెల్లింది కదా. హైహాయులు చచ్చారు, వీరంతా చచ్చిన వారితోనే జమ. కాబట్టి వీరిని విడిచిపెట్టు. ఇంకొక ముఖ్యమైనది, వీరు నీకు భయపడి ప్రాణరక్షణ కోరుతూ నన్ను శరణుజొచ్చిన వారు. శరణన్న వారిని కాపాడడం ధర్మం కదా. అదీ కాక నేను మీ వంశీయుల గురువును, నా మాట మన్నించాలి అని అనగా సగరుడు గురువునకు నమస్కరించి కరుణించి ఆ రాజులను విడిచి మీ స్థానాలకు పొండి నిర్భయంగా బ్రతకండి అని ధైర్యం కలిగించి పంపించాడు. ఆనాటి నుండి యవనులు బోడి తలలవారు, శకులు సగం బోడి తలలవారు, పారదులు విరబోసిన జుట్టు గలవారు, ప్లవులు మీసాల గడ్డాల వారు, కాంభోజులు అధ్యయనం లేని వారు అయి తమ కులాచారాలు విడిచి బ్రాహ్మణులకు దూరమై మ్లేచ్చులు అయ్యారు. ఇలాగా సగరుడు తండ్రి శత్రువులను ధనుమాడి తన నగరానికి వచ్చి అభిషిక్తుడై 7 దీవుల నేలకు రెడీ అయి ఉండి వినతా కశ్యపుల కూతురు సుమతిని, విదర్భరాజు పుత్రిక సుకేశిని పెండ్లాడి రాజ్యభోగాలను అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు. కొంతకాలం అయ్యాక పుత్రకాంక్షతో భార్యల కోసం ఔర్వ్యుని వద్దకు వెళ్ళి తన కోరిక ఆయనకు చెప్పి సేవిస్తూ ఉండగా ఆ ముని ఒక భార్యకు వంశవర్ధనుడైన కొడుకు కలుగుతాడు, ఇంకొకతెకు 60 మంది కొడుకులు కలుగుతారు అని చెప్పాడు. విదర్భ రాజపుత్రి ఆ ఒక్క కొడుకుని మహాముని ఔర్యుడు ఆశ్రమంలోంచి వెలుపలకు వచ్చి పట్టమహిషిని వారించాడు. విదర్భరాజపుత్రి ఆ ఒక్క కొడుకుని కోరింది. తదాస్తు అన్నాడు ముని. కాశ్యపి 60 మందిని కోరింది. అట్లే అవగాక అన్నాడు ఔర్యుడు. 60,000 మంది అని ఉంది పురాణంలో. తర్వాత ముని అనుజ్ఞతో సగరుడు నగరానికి వచ్చాడు. కొన్నాళ్లకు సుకేశికి ఒక కొడుకు కలిగాడు. వాని పేరు అసమంజసుడు. సుమతికి 60 మంది పుట్టారు. ఆ అసమంజసుడు పేరుకి తగినట్లే తమ్ములను వెంట ఉంచుకొని అసమంజసములైన పనులు చేస్తూ ప్రజలకు, తల్లిదండ్రులకు బాధాకరుడయ్యాడు. తండ్రి ఓర్చాడు. యువకుడైతే బుద్ధిమంతుడు కావచ్చు అని ఉపేక్షించాడు. అసమంజసుడు యువకుడైన తరువాత ఇంకా దుర్మార్గుడయ్యాడు. అలా ఉండగా వానికొక కొడుకు పుట్టాడు.
హనుమన్ని చూశాను చాలునని సంతోషించి సగరుడు అసమంజసుని వెడలగొట్టాడు. ఆ అసమంజసుని తమ్ముళ్ళు కూడా అన్నలాగే దుష్ట చరిత్రులై లోకానికి చీకాకు కలిగించసాగారు. యజ్ఞాలు పాడు చేయడం, తపస్సులు సాగకుండా చేయడం, ఇలాంటి పనులు చేయడం సురలు సహించలేకపోయారు. శ్రీకాంతుని అంశతో అవతరించిన మహాతపస్వి కపిలుడు ఆయన వద్దకు వెళ్ళి సగరుని కొడుకుల దుష్ప్రవర్తన విన్నవించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యడానికి అవనియందు ఇలా అవతరించిన పద్మాక్షుడవు కనుక నీతో చెప్పవలసి వచ్చింది. ఇంకా ఆ దుష్టుల ఆటలు అలాగే సాగితే లోకాల గతి ఏమవుతుందో. సురల మాటలు విని కపిల మహర్షి అన్నాడు, పాపకర్ములై ఇతరులకు కష్టాలు కలిగించే వారిని దైవమే పడగొట్టడం అవుతుంది. ఎవరు వారిని చెరచడానికి సిద్ధపడనక్కరలేదు. వారు చేసిన పాపపుణ్య కర్మ ఫలితం వారు అనుభవిస్తారు. కనుక అచిరకాలంలో పాపకర్ములైన సగరనందనులు రూపుమాసిపోతారు. కాబట్టి మీరు బాధపడక వెళ్ళండి అని వారిని పంపి తపశ్చర్యలో నిమగ్నుడయ్యాడు. అంతటా సగరుడు అశ్వమేధ యాగం చేయడానికి దీక్ష పూని అశ్వరక్షణకు తన కొడుకులను అందరినీ నియోగించాడు. 60,000 మంది గుర్రం వెంట పయనించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట దేవదూత ఒకడు వారిని మోసగించి యజ్ఞాశ్వమును భూమి బిలం నుంచి లోనికి మళ్లించి నాగలోకంలో తపస్సు చేస్తున్న ఆశ్రమంలో ఆయనకి ఎదురుగా ఉన్న చోట కట్టి వెళ్ళిపోయాడు. అంతలో సగరనందనలు తేరుకొని గుర్రం కనిపించకపోవడంతో ఇలపై నలుదిక్కులా వెదకి చివరకు భూమిని త్రవ్వి లోపల ప్రవేశించి చిన్నగా కపిల మహాముని ఉన్న చోటకు వెళ్ళారు. అసాధారణ దీక్షతో కనులు మూసి తపస్సు చేస్తున్న ఆ మహామునిని చూశారు. ఆ మునికి ఒకంత దూరాన ఒక చెట్టు క్రింద ఉన్న యజ్ఞాశ్వమును చూశారు. కోపించి ఆయుధాలు జలిపిస్తూ దగ్గరగా వెళ్ళారు. మన తండ్రి యజ్ఞానికి సంబంధించిన గుర్రమును దొంగలించిన దొంగ వీడు. గుర్రముతో ఉండడానికి అక్కడ ధైర్యం చాలక ఇక్కడికి వచ్చి నిజమైన సన్యాసిలాగా నటిస్తున్నాడు. వీనిని చిదగా గొట్టి మన గుర్రాన్ని తీసుకుపోదాం అని అరుస్తూ ఉండగా కపిల మహాముని కళ్ళు తెరచి నిప్పు కణాలు రుప్పే చూపులతో చూశాడు. అంతే, క్షణంలో అందరూ బూడిద అయిపోయారు. తన కొడుకులు మరణ వార్త తెలిసి సగరుడు విచారించి గుర్రమును తోలుకరమ్మని మనుమన్ని పంపించాడు. అంశవంతుడు ఆ త్రోవనే నాగలోకానికి వెళ్ళి కపిలుని దర్శించి నమస్కరించి స్తుతించాడు. కపిలుడు వాని స్తుతికి ప్రసన్నుడై, వత్సా, గుర్రమును తీసుకపో, నీ తాత యజ్ఞం పూర్తి చేయించు అని అనగా ఆ అంశవంతుడు చేతులు జోడించి, మహాత్మా, నా తండ్రులకు స్వర్గలోక నివాసం అనుగ్రహించే వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. నీ పౌత్రుడు భగీరథుడు అతి తపోనిష్టతో శివుని కృప పడిసి సురగంగను భూమికి రప్పిస్తాడు. ఆ గంగాజల కణాలతో ధరణి పరమ పావనమవుతుంది. అలాగే గంగా ప్రవాహం ఇక్కడికి వస్తుంది. దాని తుంపరచే నీ తాతలు పవిత్రులై స్వర్గలోకవాసులవుతారు. విష్ణుపాదము నుంచి పుట్టిన ఆ మహానది గాలి సోకినంతనే ఎలాంటి పాపాలు ఆ ఏటిలో కలిసిపోతాయి. ఆ పుణ్య నదీ జలాలలో స్నానం సకల పాపాహారం. గంగాజలం ఒక్క క్షణం అయినా శరీరమునందు ఎక్కడ తడిసినా ఎక్కడ పడినా ఆ మనిషి పాప విముక్తుడవుతాడు. ఇక నువ్వు గుర్రమును తీసుకువెళ్ళు అని కపిల మహాముని చెప్పగా అంశమంతుడు ఆనందించి గుర్రమును తెచ్చి తాతకు ఇచ్చాడు. తరువాత సగరుడు యథావిధిగా అశ్వమేధం పూర్తి చేశాడు.
సగరతనయులచే రూపొందిన సముద్రునికి సాగరుడని పేరు వచ్చింది. సాగరం అనగా సముద్రం. ఆ అంశమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుని సుతుడు భగీరథుడు. భగీరథుడు అసాధారణమైన తపస్సు చేసి దివినున్న సురనదిని భూమికి రప్పించి ఆ నదికి తన పేరున పేరు కలిగించాడు. ఆ విధముగా గంగా నదికి భగీరథి అని పేరు వచ్చింది. ఆ భగీరథుని కొడుకు సుహోత్రుడు, వాని కొడుకు నాభాగుడు, వాని కొడుకు అంబరీషుడు, వాని తనయుడు సింధధ్వజుడు, వాని కొడుకు అయుతాయుడు. అయుతాయువు సుతుడు ఋతుపర్ణుడు. ఋతుపర్ణుడు అక్షవిద్యలో గట్టివాడు. జూదములో ఓడిపోయి దుర్దశలో ఉన్న నలునకు ఆ విద్య ఉపదేశించి తిరిగి రాజ్యాధికారం వచ్చేటట్టు చేశాడు. ఆ ఋతుపర్ణునకు సర్వకాముడు, అతనికి సుదాసుడు, అతనికి మిత్రసకుడు కొడుకులు. ఆ మిత్రసకుడు రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకు అడవికి వెళ్ళి భయంకరంగా గాండ్రిస్తున్న 2 పులులను చూసి అనుకున్నాడు, ఈ క్రూర మృగాల గాండ్రింపుల చేతనే చుట్టుప్రక్కల ఎక్కడా ఏ మృగము లేదు, బెదరి ఎక్కడికో మరొక అడవికి పోయి ఉంటాయి అని క్రూర శరముతో ఒకదానిని పడగొట్టగా అది రాక్షస ఆకారంతో క్రింద పడింది. అప్పుడు రెండవది, నా తోటి పులిని పడగొట్టావు, దీనికి తగిన ప్రతిక్రియ నీకు చేస్తాను చూడు అని రాక్షసాకారంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. రాజు ఆశ్చర్యపడుతూ నగరికి చేరాడు. కొన్నాళ్ళు అయ్యాక సౌధాముడు, కళాచార్యుడైన వశిష్ఠుడు పురోహితుడుగా ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం అయిపోయిన నాడు వశిష్ఠుడు అనుష్ఠానార్థం దరిలో ఉన్న నదికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ అడవిలో పగబట్టి వెళ్ళిన రాక్షసుడు వశిష్ఠుడుగా మారి వచ్చాడు. రాజా, యజ్ఞం అయ్యింది, ఇక నాకు భోజనం, నరమాంసంతో భోజనం, ఇది నా కోరిక అని అన్నాడు. ఆశ్చర్యంగా రాజు ఒప్పుకున్నాడు. ఆ రాక్షసుడు వంట వండడానికి వేషగాడై రాగా రాజు చెప్పాడు సరే అని. ఆ వంటవాడు ఒక మనిషిని చంపి వండి అది ఒక బంగారు పళ్ళెంలో పెట్టి రాజు ముందుంచి వెళ్ళిపోయాడు. ఒకంతసేపటికి వశిష్ఠుడు వచ్చి భోజనానికి కూర్చుండగా రాజు గురువుకి తెలియనట్టుగా నరమాంసంతో వండిన ఆహార పదార్థాలు పెట్టాడు. ముందు గతి తెలియనివాడై చేశాడా చెడ్డ పని. వశిష్ఠుడు అది నరమాంసంగా గ్రహించి కోపించి, పుణ్యమును సంపాదించడానికి ఘోర తపస్సు చేసే మాకు నరమాంసం భోజనముగా పెడతావా? ఇది రాక్షసులు చేసే పని. నేటి నుంచి నువ్వు నరమాంసం భక్షిస్తూ రాక్షసుడివై ప్రవర్తించు అని శపించాడు రాజుని. అప్పుడు సౌధాముడు, మునీశ్వర, ప్రొద్దుట నువ్వే కదా ఇలా ఆహారం కావాలన్నవాడవు, ఇంతలో మనసు మళ్ళీ నన్ను శపిస్తావా అని దీనంగా అన్నాడు. వశిష్ఠుడు దివ్యజ్ఞాన దృష్టితో అసలు విషయం గ్రహించి, ఓ అదా, సరే, ఈ శాపం 12 సంవత్సరాలు కాగానే తీరుతుంది అని శాప విముక్తి చెప్పగా రాజు, మంచిది, అలాగే కాని నిరపరాధిని నన్ను నిష్కారణముగా శపించిన వాడవు, ఇక నువ్వు సూర్యవంశీయులకు ఆచార్యుడవు కాక విచారిస్తూ ఉందువుగాక అని ప్రతిశాపం పలికాడు. నీరు తీశాడు, పైకి చల్లబోయాడు. అంతలో రాణి మదయంతి, ప్రభు ఆగు, గురువు శపించవచ్చునా అని నివారించింది. దానితో రాజు మనసు విరిగినట్లయి ఆ శాపజలాలు జల్లితే లోకానికి చీకాకు కలుగుతుందని తన పాదాలపై చల్లుకున్నాడు. ఆ నీటి ప్రభావం వల్ల రాజు పాదాలు కల్మష తెర గట్టినట్టు
కళాకాంతి లేనివి అయ్యాయి. దానిచే సౌదాముడు కల్మాషపాదుడు అనే పేరు గల వాడైనాడు. గురువు శాపం వల్ల ఆ రాజు రాక్షసుడై రాత్రివేళ అడవులలో ఉండి చచ్చిపోయే నరులను చంపుతూ వారి మాంసం తింటూ పగలు నరుడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవిలో సుఖిస్తూ ఉండగా రాక్షసుడిగా ఉన్న రాజు చూసి ఆ బ్రాహ్మణుణ్ణి పట్టి మింగడానికి సంసిద్ధుడు కాగా బ్రాహ్మణ పత్ని విలపిస్తూ అన్నది, లోకం అంతా స్తుతించే కీర్తి గలవాడవు, కరుణామూర్తివి, ఇక్ష్వాకు వంశ భూషణుడవు, బ్రాహ్మణుణ్ణి చంపవచ్చునా? నాకు భర్త అతడు. అతనిని పోగొట్టుకుని నేను సుఖపడేదేలాగా? బ్రాహ్మణ హత్య మహాపాతకం అని నీకు నేను చెప్పనక్కర లేదు. ఇది ఎంతో నీచ కర్మ. అతనిని చంపకు, విడిచిపెట్టు, నా బొట్టు చెరపకు అని ప్రార్థించగా ఆ రాక్షసుడు ఆమె మాటలు వినిపించుకోలేదు. ఆ బ్రాహ్మణుణ్ణి చంపి భక్షింపగా ఆ బ్రాహ్మణుని భార్య కోపించి, దుర్మార్గుడా, కలిసి సుఖించే సమయంలో నాకు పతి లేకుండా చేశావు కనుక నీ భార్యతో సుఖించడానికి నువ్వు సిద్ధపడిన వెంటనే చస్తావుగాక అని శపించి అగ్నిలో ప్రవేశించింది. ఇలా రాజు చేసిన దారుణ కార్యానికి ఆ అడవిలో ఉన్న భూతాలు ఆహాకారాలు చేశాయి. అలాగూ మునీంద్రుని శాపం వల్ల 12 సంవత్సరాలు రాక్షస కృత్యాలు చేస్తూ లోకభీకరుడై ఉన్నాడు. తర్వాత వశిష్ఠాది మునులు వచ్చి పాపం శాపం విముక్తి పొందేటట్టు తగిన యజ్ఞం చేసి రాజును పుణ్యాత్ముని చేశారు. తరువాత రాజు రాజధానికి వచ్చి రాజ్యపాలన ఆరంభించాడు. ఒకనాడు పట్టమహిషిని మదయంతిని దరిచేర్చుకొని కామకలికి ప్రోత్సహించగా అడవిలో ఆనాడు బ్రాహ్మణుడి భార్య పలికిన శాపం చెప్పి పట్టు విడిపించుకొని దూరంగా వెళ్ళిపోయింది. ఇక చేసేదేముందని రాజు విచారగ్రస్తుడయ్యాడు. అలాగా కొంతకాలం ఉండి సంతానార్థం వశిష్ఠుణ్ణి ప్రార్థించి తన భార్యను అప్పగించాడు. ఆ మునీంద్రుడు మదయంతిని ఆధారంగా చూసి అసామాన్యమైన శరీర బలం పరాక్రమం గల కొడుకు పుడతాడని దీవించి వెళ్ళిపోయాడు. మదయంతి గర్భమును 7 సంవత్సరాలు భరించింది. పురుషుడు కాలేదు. మరి భరించలేక ఒకనాడు ఆశ్మము అనగా రాయితో గర్భమును పొడుచుకొనగా వెంటనే పురుడు కొడుకు పుట్టాడు. వానికి అశ్మకుడు అని పేరు పెట్టారు. ఆ బిడ్డకు క్రమంగా పెరిగి పెద్దవాడు కాగా కల్మాష బాధుడు రాజ్యం వానికి అప్పగించి తపస్సు చేయడానికి వనవాసి అయ్యాడు. అశ్మకుడు చల్లగా పరిపాలన చేసి అందరి మెప్పు పొందాడు. ఆ రాజుకి ఒక కొడుకు, వాని పేరు మూలకుడు. తండ్రి తరువాత మూలకుడు పరిపాలన చక్కగా చేశాడు. ఆ కాలంలో పరశురాముడు రాజులను సంహరిస్తూ అయోధ్యకు రాగా తెలిసి అశ్మకుడు స్త్రీ వేషధారి అయి కాంతల నడుమనుండగా పరశురాముడు వీడు స్త్రీ సముడు పోని అని తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత అతనికి ఇలబిరుడు అనే కొడుకు, వానికి ఖట్వాంగుడు, దిలీపుడు అనేవారు పుట్టారు. దిలీపుడు పట్టాభిషిక్తుడై రాజ్యం చేస్తూ ఉండగా దేవదానవులకు పోరు. ఆ పోరులో దేవతలు దానవుల నెదిరించలేక ఖట్వాంగుని తోడు చేసుకున్నారు. ఖట్వాంగుడు రణరంగాన నిలిచి దానవులను తెగవేయగా సురలు జయధ్వానం చేసి, రాజా, ఏదైనా వరం కోరుకో అన్నారు. నా ఆయుర్దార్ధయం
నా ఆయుర్దాయం ఎంత అని రాజు అడగగా 2 గడియలు అన్నారు సురలు. అలా అయితే మీ వరం నాకెందుకు, నన్ను ధరణికి పంపించండన్నాడు. సురలిచ్చిన విమానముతో నగరానికి వచ్చి ఐహిక క్రీడలు విడిచి పరతత్వవేది అయ్యాడు. బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని పరమయోగ ప్రభావం పొంది ముహూర్త కాలంలో విష్ణు సాయుధ్యం పొందాడు. ఆ రాజు యోగ విద్య సారస్యం మెచ్చి సప్తఋషులు ఒక్కొక్క సమయమందు అభినందిస్తూ ఉంటారు. ఇక తర్వాత సూర్యవంశీయుల కథ. దిలీపుని కొడుకు రఘువు, అతని సుతుడు అజుడు, అజుని కొడుకు దశరథుడు దశ దిశలా తన రథానికి అడ్డు లేకుండా దివ్య పరాక్రమశాలి అయి ప్రవర్తించి దొరతనం నిలిపిన చక్రవర్తి దశరథుడు. ఆ దశరథునకు మహావిష్ణువు లోకరక్షణ లక్ష్యముగా తన మూర్తి 4 భాగాలుగా జన్మించాడు. ఆ మూర్తులే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పెరుగుతూ ఉన్నారు. వారిలో పెద్దవాడైన రాముడు విశ్వామిత్రుడి కోరికపై అతని వెంట వెళ్ళి తాటక అనే రాక్షసిని సుబాహు అనే రాక్షసుణ్ణి ఒక్కొక్క బాణముతోనే తెగవేసి మారీచుడనే అసురుణ్ణి ఒక బాణంతో సముద్రంలో పడగొట్టి ఆ ముని యజ్ఞం కాపాడాడు. గౌతముని శాపముచే పాషాణమై అడవిలో పడి ఉన్న అహల్యను తన పాదధూళిచే తిరిగి అహల్యగా రూపొందించాడు. జనకుని వాక్కును అనుసరించి నిండు సభలో శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి పరశురాముని మార్గమధ్యమున భంగపరిచాడు. తన తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి సీతతో లక్ష్మణునితో వనవాసం చేసి ఋషులను రాక్షస బాధల నుంచి విముక్తులను చేశాడు. విరాధుణ్ణి హతమార్చి శూర్పణఖ అనే రాక్షస కాంతను అదరగొట్టి కరదూషణాది రాక్షసులను దారుణ రణాధరణిలో తెగనాడి కబంధుని ఖండించి వానరరాజైన వాలిని పడగొట్టి వాలి తమ్ముడైన సుగ్రీవుణ్ణి వానరరాజుగా చేశాడు. వానరుడు మోసగించి ఎత్తుకుపోయిన సీతను తెలుసుకొని రమ్మని హనుమంతుని పంపించగా రావణుడు మోసగించి ఎత్తుకుపోయిన సీతను తెలుసుకొని రమ్మని హనుమంతుని పంపించగా మారుతి వెళ్ళి లంకలో ప్రవేశించి సీతను దర్శించి లంకను కాల్చి రావణునకు బుద్ధి చెప్పి కలత కలిగించి తిరిగి వచ్చి సీతా వృత్తాంతమును రామునకు చెప్పెను. తరువాత వానరరాజు సుగ్రీవుడు రప్పించిన వానర సైన్యంతో బయలుదేరి సముద్రముపై కొండలతో చెట్లతో ఆనకట్ట కట్టించి అవలకు చేరి లంకలో ఉన్న రాక్షసులను అనేకులను శ్రీరాముడు యమునింటికి అతిథులను చేశాడు. రావణ కుంభకర్ణుల శిరస్సులను యుద్ధభూమికి బలి చేసి అగ్నిసాక్షిగా నిరాపరాధి అయిన సీతను గైకొని రావణుని తమ్ముడైన విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేయించి తమ్మునితో భార్యతో సుగ్రీవాదులతో పుష్పక విమానారూఢుడై అయోధ్యకి వచ్చాడు. శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా లెక్కకు మిక్కిలి గంధర్వులు లోకాలకు చీకాకు కలిగించగా భరతుడు వారిని ఎదిరించి తెగనాడాడు. అలాగే శత్రుఘ్నుడు మధువనంలో లవణుణ్ణి సంహరించి వాని స్థానం స్వాధీనం చేసుకున్నాడు. ఇలాగూ ఆ 4 అన్నదమ్ములు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ చిరకాలం హాయిగా గడిపి
చివర కోసల రాజ్యము నందున్న అన్ని వర్గాల వారితో పరలోకానికి వెళ్ళిపోయారు. రాముని కొడుకులు కుశలవులు, లక్ష్మణుని కొడుకులు అంగదుడు, చంద్రసేనుడు, భరతుని సుతులు తక్షకుడు, పుష్కరుడు, శత్రుఘ్నుని తనయులు బాహువుడు, సురసేనుడు, ఈ ఎనమండుగురు 8 దిక్కుల పరిపాలన ఎదురు లేకుండా చేశారు. వారిలో వంశకర్త కుశుడు, కుశుని కొడుకు అతిథి, వానికి నిషధుడు, వానికి నలుడు, వానికి నభసుడు, నభసునకు పుండరీకుడు, వానికి క్షేమధ్వజుడు, వానికి దేవానీకుడు, వానికి అహీనుడు, వానికి పార్యాత్రుడు, అతనికి దలుడు, దలునకు చరుడు, వానికి యుక్తుడు, వానికి వ్రజనాభుడు, వానికి శంఖుడు, వానికి సుషితాశ్వుడు, వానికి విశ్వసకుడు, వానికి హిరణ్యనాభుడు. ఇలా ఆ వంశం పెరిగింది. హిరణ్యనాభుడు యజ్ఞవల్క్యునకు శిష్యుడై యోగ విద్య నేర్చి మహాత్ముడయ్యాడు. వాని కొడుకు పుణ్యుడు. అలాగా ధ్రువుడు శీఘ్రుడు, వాని కొడుకు మరుడు. మరుడు యోగశక్తి అమితముగా కలవాడు. రాబోయే యుగంలో కూడా సూర్యవంశం పెరుగుతూ ఉండాలని తపోయోగముతో కలాపం అనే గ్రామంలో ఉన్నాడు. అమరుని కొడుకు ప్రత్యాకుడు, వానికి సుగంధి, వానికి అమర్శనుడు, వానికి అహస్వంతుడు, వానికి విశ్వబహువుడు, వానికి బృహద్బలుడు. కలిగాక ఆ బృహద్బలుడు భారత యుద్ధంలో అర్జునపుత్రుడైన అభిమన్యునిచే పరలోక గతుడయ్యాడు అని ఇక్ష్వాకునందనుడైన శశాధుని వంశంలో ప్రసిద్ధులైన రాజుల చరిత్ర చెప్పి పరాశరుడు ఇలా అన్నాడు. ఇక్ష్వాకునందనుడు నిమి 1000 సంవత్సరాలు పరిమితిగా ఒక యజ్ఞం చెయ్యడానికి సంకల్పించి కుల గురువైన వశిష్ఠుని రప్పించి తన సంకల్పం చెప్పగా ఆ గురువు, రాజా, ఇంద్రుడు 500 సంవత్సరాల పాటు చేసే యజ్ఞం చెయ్యడానికి నిశ్చయించి నన్ను హోతగా నిర్ణయించాడు. వెళ్ళాక కదా అది నన్ను హోతగా నిర్ణయించాడు. వెళ్ళాలి కదా, అది పూర్తి కాగానే వస్తాను, నీ యజ్ఞం చేయిస్తాను అని చెప్పాడు. నిమి ఏమీ అనలేదు, ఊరకున్నాడు. తన మాటకి రాజు సమ్మతించినట్టు భావించి వశిష్ఠుడు వెళ్ళి ఇంద్రుని యజ్ఞం చేయించి అది పూర్తి కాగానే నిమి వద్దకు వచ్చాడు. అప్పటికి నిమి గౌతముడు హోతగా యజ్ఞం చేస్తున్నాడు. వశిష్ఠుడు గౌతముణ్ణి కనులెర్రజేసి చూశాడు. నేను కదా ఈ వంశీయులకు గురువును, నీకు తెలియదా హోతగా ఎందుకు ఒప్పుకున్నావు అన్నట్టు. తరువాత యజ్ఞశాలలోకి వెళ్ళి ఒకచోట నిద్రిస్తున్న నిమిని చూసి నన్ను అలక్ష్యం చేసి ఇంకొకరిచే యజ్ఞం చేయిస్తున్న గురుద్రోహి, వీడు విదేహుడు అవుగాక అని శపించాడు. అంటే శరీరం లేనివాడు అని. ఆ కేకకి రాజు లేచి కోపించి, నా యందు తప్పేమి, అదేదో చెప్పి శపించు. నిరాపరాధులైన శిష్యులను నిగ్రహించి శపించే గురువెంత శాంతుడైనా అలాంటి గురుని యందు భక్తి యుక్తులు వదిలి శిష్యుడేమి చేసినా దోషం ఉండదు. కనుక నువ్వు కూడా విదేహుడవై నీచ వృత్తిని ప్రవర్తించు అని ప్రతిశాపం ఇచ్చాడు. శరీరం విడిచాడు. వశిష్ఠుడు శరీరం విడిచి తన తేజస్సును యోగ విద్యా బలంతో వరుణుల యందు ఉంచాడు. కొన్నాళ్లకు ఊర్వశిని చూసి మోహించిన మిత్రావరుణుల తేజస్సు జారిపడి రూపం ధరించగా వశిష్ఠుని పునఃశరీర ధారణం అయింది. నిమి శరీరమును గౌతమాది మునులు నూనెతో గంధముతో పాకం చేసి ఆరంభించిన యజ్ఞమును పూర్తి చేశారు. ఇంద్రాది సురలు తమ
యజ్ఞ భోగాలకు వచ్చి తీసుకొని సంతృప్తులై రాజు ఎక్కడ అని అడిగి జరిగినది తెలిసి తిరిగి శరీరం ఇవ్వడానికి మాట్లాడగా వారికి కనిపించక అక్కడే అల్లనల్లన తిరుగుతున్న నిమి, సురలారా, మరి నాకా శరీరం వద్దు, అది దుఃఖానికి మూలం. ఎలాంటి దుఃఖానికి కారణం శరీరమే. ఎలాంటి దుఃఖానికి కారణం శరీరమే. రోగాలకు, భ్రాంతికి, అశాంతికి, అజ్ఞానానికి ఆలవాలం శరీరం. అలాంటి శరీరంతో మునుపు నేను అనుభవించిన దుఃఖాలు చాలు. మరి నాకు శరీరం అక్కరలేదు. నా కోరిక తీర్చండి. అందరూ అదిరించేట్టుగా లోకుల కన్నులలో ఒక రూపంలో ఉండి సమస్త వస్తువులను చూస్తూ ఉండేటట్లు మీరంతా ఏకవాక్కుగా ఇవ్వండి. ఇంద్రాదులు తదస్తు అని దివికి వెళ్ళిపోయారు. నాటి నుంచి నిమి అందరి కళ్ళల్లో లీనుడై ఉంటున్నాడు. అందరి కళ్ళు మూయడం, తెరవడం, ప్రతి వస్తువును పరిశీలించడం అనేదే వారి కళ్ళల్లో నిమి ఇమిడి ఉండడం వల్లనే ఏర్పడింది. ఇలా నిమి శాపం వల్ల విదేహుడు దేహం లేనివాడు అవడం మూలాన విదేహుడని లోకంలో వినవచ్చాడు. రాజులేని రాష్ట్రం ప్రజలకు ఏవేవో బాధలు కలుగుతాయని గౌతమాది మహాశయులు నిమి కుడి భుజమును మునుపటి శరీరం భద్రపరచి ఉంచినారు కదా. మరించగా ఒక శిశువు పుట్టాడు. వానికి జనకుడని పేరు పెట్టారు, పట్టం కట్టారు. ఆ జనకుని ఏలుబడిలో ఉన్న దేశానికి విదేహ ప్రదేశం అని పేరు వచ్చింది. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.